తరుణి ముందుగా బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మహిళలకు అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులు ఇచ్చినా అవి అమలు కావడం లేదని మహిళలు ఆపుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక దీనిపై మా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రతినిధి ఆర్కే సూర్య మరింత సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలో ఏదైతే రాజ్యాంగం చట్టం ఏదైతే హక్కులు ఇచ్చాయో మహిళలకి అది పూర్తిగా అమల్లోకి రావాలంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఒకసారి ఆ మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటి వరకు రాజ్యాంగం కావచ్చు చట్టం కావచ్చు మహిళలకు ఎన్నో హక్కులు ఇచ్చింది. మనం చూసామంటే నిన్న 2.5 సంవత్సరాల చిన్నారి పైన చాలా దారుణం జరిగింది. మన అనంతపురం నగరంలో కూడా ఒక ఆమె డిఎస్పీ మహబూబ్ బాషా న్యాయం చేయలేదంటూ ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇంకా మీకు అమలు కావట్లేదు, ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? మొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అనంతపూర్లో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజేషన్, డాక్టర్స్ దగ్గర నుంచి మెప్మా అంటే శ్రామిక మహిళలు అందరూ కలిసి కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. ఈరోజు 2000 మందితో ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మహిళా సాధికారత అని చెప్తూ ఉన్నారు తప్ప అది ఇంకా పూర్తిగా అమలైతే కావడం లేదు. మీరు అన్నట్లుగా ఈసారి మేము మనకు ఈ అనంతపురము బాల్య వివాహాల్లో రెడ్ జోన్లో ఉంది. యాజ్ ఒక డాక్టర్గా నేను చూస్తూ ఉన్నాను. చాలా మంది పిల్లలు 16 సంవత్సరాలకే 2-3 పిల్లలు తల్లులు అయిపోతూ ఉన్నారు. ఇంకెక్కడ సాధికారత అనేది ఉంది. అలాగే వాటితో పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ పోక్సో కేసెస్ చూస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నవి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. తెలిసి తెలియని వయసులో ఆడపిల్లలకు జరిగే ఈ అత్యాచారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అరికట్టాలన్న ఉద్దేశంతో ఈ రోజు అనంతపూర్లో ఉన్న ప్రతి మహిళ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందడుగు వేయడము ఎంతో హర్షించదగ్గ విషయము. ఏపీ స్టేట్ మొత్తంలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. మేము మా హక్కుల కొరకు మేము పోరాడుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క లీడర్ కూడా మా హక్కులకు మాకు కల్పించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఆడపిల్లలకు వివాహ వయసు 18 సంవత్సరాలు దాటే వరకు పెళ్లి చేయకోకుండా వాళ్ళని చదివిస్తే ఎప్పుడైతే ఒక ఆడవాళ్ళు బాగా చదువుకుంటారో వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాటితో పాటు ఈ సమాజం కూడా ఎంతో బాగుపడుతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయము, పిల్లలని చదివిద్దాము, వాళ్ళని ఎదగనిద్దాము, వాళ్ళని సమాజానికి వాళ్ళ కుటుంబానికి ఎంతో ఉపయోగపడేలాగా చేద్దాము. అంతేకాకుండా ఆడవాళ్ళ మీద జరుగుతున్న ఈ అత్యాచారాలను అరికట్టవలసిందిగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులని, పెద్దవాళ్ళని అందరినీ కోరుకుంటూ ఉన్నాము. ఆడవాళ్ళని ఆటబొమ్మల్లాగా చూడుకోకుండా ఒక చిన్న బిడ్డ అంటే ఈ అత్యాచారాలు జరగడానికి ఏజ్ లిమిట్ లేదండి. ఒక 9 నెలల బిడ్డ నుంచి 80 సంవత్సరాల ఒక ముసలి వాళ్ళ వరకు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకు, ప్రతి ఒక్కరికి ఉంది. వాటి కోసం మేము ఉద్యమిస్తాము. ఈ రోజు నుండి ఈ అనంతపురంలో ఉన్నటువంటి ప్రతి మహిళ వీటన్నిటి మీద ఎక్కడ అన్యాయం జరిగినా మేమందరం ముందుంటామని మా అందరి ఆర్గనైజేషన్ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మేడం మీరు చెప్పండి, నరేంద్ర మోడీ తరచూ చెప్పే మాట బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నాడు. అదే అమలు అయ్యే పరిస్థితి ఉందా ఈ దేశంలో? చెప్పండి. కూడా గిరిజన ప్రాంతాల్లో ఆధార్ కార్డు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి బేటీ బచావో బేటీ పడావో అమలు అయ్యే ప్రసక్తే లేదు. ట్రైబల్ ఏరియాస్ లో కేవలం 40% ఉంది ఈరోజు ఎడ్యుకేషన్. అర్బన్ ఏరియాలో 75% ఉంది. రూరల్ ఏరియాస్ 60% ఉంది. అది పెద్ద అయ్యేటప్పటికి దాదాపు 40% వచ్చేస్తా ఉంది. ఇంకా కొంత లీడర్షిప్ స్థాయికి వచ్చేటప్పటికి అది 16% స్థాయికి వస్తూ ఉంది. ఇప్పటికి కూడా రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ బిల్లు కావాలి, మనం అధికారంలో 33% రిజర్వేషన్ కావాలంటే 12 సార్లు వెనక్కిపోయినటువంటి బిల్లు ఏదైనా ఉంది అంటే అది మహిళల రాజకీయాల్లోకి అడ్డేసేటువంటి బిల్లు ఉంది. అందరూ చెప్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మాత్రమే ఈ రోజు మహిళలకి హక్కులందరూ ఇస్తున్నామన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు తప్ప ఇప్పటికీ కూడా మనం 100 సంవత్సరాల ముందు ఏమైతే కోరుకున్నామో ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ స్వశక్తితో ఉండాలి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అది ఇంకా కూడా పూర్తిగా అమలు కాలేదు. ఎందుకు అమలు కాలేదు అనేటువంటి విషయాన్ని ఒక రివ్యూ చేసుకునేటువంటిదే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అనంత మహిళా ఆధ్వర్యంలో అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణం సహకరించినటువంటి పెద్దలు అనేక మంది దీని వెనుక ఉన్నారు. అనేక ఆర్గనైజేషన్స్ దీంట్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అనంత మహిళ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవైపు రాష్ట్ర హోంమంత్రిగా ఒక మహిళకి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. అయితే మన విజయవాడలో శాంతియుతంగా అంగన్వాడీ మహిళలు నిరసన తెలియజేసుకుంటే అక్రమ అరెస్టు చేస్తే దాన్ని ఎలా చూస్తారు? ఈరోజు
మహిళలందరూ కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మహిళల పైన అత్యాచారాలు అనగదొక్కడం అనేటివి ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలంటే మహిళలకు కేటాయించిన చట్టాలు, నిర్భయ చట్టం అయితే దిశ చట్టం అయితే అవి అమలు అయినప్పుడే ఈ అత్యాచారాలన్నీ మాపుతాయి అనేది మేము చెప్తున్నాము. కావున ఈ చట్టాలు కేవలం పేపర్ల వరకే కాకుండా అమలు అయ్యే వరకు కూడా ప్రభుత్వాలు అయితేనేమి అధికారులు అయితేనేమి మేము అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. మొన్న ఏదైతే ఉందో విజయవాడలో మహిళల్ని అనగదొక్కే విధంగా ప్రభుత్వం కూడా మహిళల్ని అరెస్ట్ చేశారు. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము, అది మీరు అర్థం చేసుకోకుండా అనగదొక్కడం కరెక్ట్ కాదు. అందుకోసమని మహిళలకు కేటాయించిన చట్టాలను అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు లేకపోతే ఒక రోజు ఇంత ఘనంగా మహిళల్ని సన్మానించడం కాదు, 365 డేస్ ప్రతి మహిళకు కూడా మా ఒక ఆత్మగౌరవాన్ని దక్కాలి అనేది సామాన్యులు కూడా కోరుకుంటున్నారు. దాన్ని మీరేమంటారు? మొదటిగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మీరు అంటున్నట్లు సంవత్సరం 365 రోజులు కూడా మనం దీనికోసం పోరాడుతాము. మనం అన్ని ఆర్గనైజేషన్స్ కలిపి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి నెల ఒక 2 months ఒకసారి మనం ఒక థీమ్ తీసుకొని ఈసారి గివ్ టు గెయిన్ అనే థీమ్ నుంచి చేస్తున్నాము. సో మనం కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక్కొక్క అవార్డు తీసుకొని చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఇది మీరు చెప్తున్నది ముక్త కంఠంతో మహిళలు ఒకే మాట చెప్తున్నారు. ఏదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజు లేకపోతే వారోత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం కాదు, ప్రతి మహిళకు కూడా చిన్నారి దగ్గర నుంచి రుతురాల వరకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, ఆత్మాభిమానం కావచ్చు, ఆర్థికంగా నిలబెట్టే పరిస్థితి అన్నది తీసుకురావాలి అనేసి వీళ్ళు మహిళలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, 6 టీవీ, అనంతపురం జిల్లా నుంచి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలో ఏదైతే రాజ్యాంగం చట్టం ఏదైతే